విశాఖ మహానగరంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రామాలయాలు ఉన్న ప్రాంతాల్లో శోభయమానంగా సందడిగా కనిపించాయి. దక్షిణ నియోజకవర్గం పరిధి అంబికాబాగ్ దేవస్థానంలో నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు ప్రముఖులు విచ్చేసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీరామ రామేది రమై రమై మనోరమై సహస్ర నామ తత్తయం రామనామ దేవాలయానికి ఎప్పుడు కళ్యాణ మహోత్సవంకి వస్తూ ఉంటామండి. ఇక్కడ బాగానే అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఈసారి కొద్దిగా వేడి ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఒక మాదిరి ఇది జరిగినా సరే స్వామివారి కళ్యాణం కనుక మనం చూసి చెప్పకుండా స్వామివారిని దర్శించుకొని కోవాలనేసి అంబికాబాగ్ చాలా బాగా చేశారు. ఆర్గనైజేషన్ చాలా బాగుంది. శ్రీరామ కళ్యాణం కిందటిసారి వచ్చాము. కిందటిసారి కంటే ఈసారి ఆర్గనైజేషన్ చాలా బాగుంది. బాగా చేశారంటే చాలా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ప్రతి సంవత్సరం వస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి మహారాణిపేటలో గల అంబికాబాగ్ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దేవస్థానం ఈవో కె శోభారాణి పర్యవేక్షణలో వేడుకలు నిర్వహించారు. ఇక్కడ తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి సీతాదేవి శ్రీరామునికి పూజలు చేశారు. దేవస్థానం అర్చకులు శ్రీ సీతారాముల కళ్యాణం కడురమ్యంగా నిర్వహించారు. విశాఖ దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్, ఎంఆర్పేట సిఐ దివాకర్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాదం వడ్డించారు. నా పేరు శాంతి. ఈ రామాలయం ఈ మధ్య కాకుండా ఎప్పటి నుంచో చాలా బాగా డెవలప్ అయింది. అండ్ చాలా మంది భక్తులు కూడా చాలా బాగా పెరిగారు. కళ్యాణం కోసం చాలా బాగా డెకరేట్ చేశారు టెంపుల్ కూడా. అందరూ కూడా భక్తుల్ని చాలా బాగా చూసుకుంటూ టేక్ కేర్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. కళ్యాణం చాలా బాగా చేశారు. రాముల వారి కళ్యాణం వల్ల అందరూ భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నా పేరు నరసింహరావు అండి. నేను మన జైల్ రోడ్ నుంచి వచ్చానండి. ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం జరిగే టైంలో ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా వచ్చి దర్శనం చేసుకుంటామండి. ఇవి ఏర్పాట్లన్నీ కూడా బాగా చేశారు, బాగా బాగున్నాయి. మేము కూడా పాపని మంచిగా శ్రీరాములాగా రెడీ చేసి తీసుకొచ్చామండి. రాముల వారి లాగా చాలా సంతోషంగా ఉంది. స్వామివారిని కూడా దర్శించుకోవడం సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. వర్తమానే కలియుగే